హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదావరి చిన్నుడు. ఈరోజైతే మనం తూర్పు గోదావరి జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన ద్వారపూడిలో ఉన్న అద్భుతమైన ఆలయాలు అయితే చూడబోతున్నాం. ఇంతకు ముందు వీడియోలో మనం అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు కొన్ని ఆలయాలు అయితే ఈ ద్వారపూడిలో చూడడం జరిగింది. మిగతా ఆలయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. పార్ట్ 1 వీడియో చూడకపోతే, అయ్యప్ప స్వామి ఆలయం వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన గోదావరి చిన్నుడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో అయితే చూసేద్దాం రండి. మనమైతే అయ్యప్ప స్వామి ఆలయం వెనకాలైతే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళి రైట్కి తిరిగితే మనం ఇక్కడ చూసినట్లయితే చిన్నపిల్లల్ని తక్కిట్లో వేసి ఇంకొక పక్క మీరు గమనించవచ్చు డబ్బులు అయితే వేశారనమాట. అంటే వాళ్ళు మొక్కుకుంటారనమాట. వాళ్ళు ఏ విధంగా మొక్కుకుంటే అవి తీసుకొచ్చి రెండో పక్క తక్కిట్లో వేసి ఈ ముడుపులైతే స్వామివారికి సమర్పించుకుంటారు. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సాయిబాబా మందిరం అయితే వస్తుంది. సాయిబాబా మందిరానికి అయితే మనం వచ్చేసాం. ఒకసారి మీరు గమనించవచ్చు, ఇదంతా కూడా సాయిబాబా మందిరం. ఈ సాయిబాబా మందిరం వెనకాలే శ్రీ మహావిష్ణువు అయితే మనకి దర్శనమిస్తారు. ఈ సాయిబాబా మందిరం వెనకాలే మనకి ఈ ఆలయం కూడా ఉంటుంది. ఈ ద్వారపూడిలో అద్భుతమైన ఆలయాల్లో ఈ శ్రీ మహావిష్ణువు ఆలయం కూడా ఒకటండి. 25 అడుగుల నుంచి 30 అడుగులైతే ఈ శ్రీ మహావిష్ణువు విగ్రహం అయితే ఉంటుంది. చూడండి, భక్తులందరూ కూడా తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటారు. మీరు కూడా ద్వారపూడి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఈ శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని కూడా తప్పకుండా ఒక్కసారైనా దర్శించండి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా మనకి ఈ ఆలయంలో అయితే కనిపిస్తారు. చాలా అద్భుతమైన ఆలయం అన్నమాట ఇది. ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనకి తిరుపతిలో 7వ కొండపై ఎటువంటి పాదాలు అయితే ఉంటాయో స్వామివారి పాదాలు, వెంకటేశ్వర స్వామి పాదాలు, అలాంటి పాదాలే ఇక్కడ కూడా మనకి కనిపిస్తాయి. ఒక్కసారి మీరు కూడా ఈ పాదాలకైతే నమస్కరించుకోండి. ఈ ఆలయంలోంచి మనం బయటకు వచ్చిన తర్వాత అయ్యప్ప స్వాములు తలనీలాలు సమర్పించే ప్లేస్కి అయితే వచ్చేస్తాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా స్వామి అయ్యప్పలు తలనీలాలు సమర్పించే ప్లేస్ అన్నమాట. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే చాలా పెద్ద నంది అయితే మనకి కనిపిస్తుంది. మీరు ఎదురుగా చూడొచ్చు. ఇంత పెద్ద నందీశ్వరుడిని అయితే నేను ఎప్పుడూ చూడలేదు. చాలా అద్భుతంగా మనకి ఇక్కడ నందీశ్వరుడు అయితే దర్శనమిస్తాడనమాట. మీరు ఒకసారి చూడొచ్చు. ఇలాంటివి ఎన్నో మనకి ద్వారపూడిలో అయితే కనిపిస్తాయన్నమాట. ఇలాంటి అద్భుతాలు ఎన్నో కూడా మనకి ఈ ద్వారపూడి ఆలయాలు అయితే కనిపిస్తాయి. మీరు ఎదురుగా చూసే ఆలయమే కుబేరుడి ఆలయం. ఇది వచ్చేసి 4 అంతస్తుల్లో శివలింగం అయితే ఉంటుందండి. 4 అంతస్తుల్లో శివలింగం అయితే ఉంటుంది. మనకి ఎదురుగా కనిపించే ఆలయం కుబేరుడు ఆలయం అన్నమాట. ఆ ఆలయం కూడా మనం వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే మనం కుబేరుడు ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఇంతకుముందు మనం చూసిన అద్భుతమైన నందీశ్వరుడు అనమాట. ఇక్కడి నుంచి మనం కిందకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఒక ఆలయం అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే శ్రీ శ్రీ పెద్ద ఆంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఉన్నాం. ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల మీకైతే నేను అమ్మవారిని చూపించలేకపోతున్నాను. ఇక్కడి నుంచి మనం నేరుగా వెళ్తే శ్రీ కుబేరస్వామి ఆలయానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఈ ఆలయం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కూడా గ్రీన్ కలర్లో డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ ఆలయం అంతా కూడా ఆకుపచ్చ కలర్లో మనకి ఈ ఆలయం చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఈ కింద స్టెప్లో కుబేర స్వామి అయితే ఉంటాడు. అలాగే మనం ఇక్కడి నుంచి రెండో స్టెప్లోకి వెళ్ళినట్లయితే ఆత్మలింగ ఆలయం అయితే ఉంటుందన్నమాట.
చాలా అద్భుతంగా ఈ ఆత్మలింగ ఆలయం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ ఆలయంతో పాటు మరికొన్ని దేవతామూర్తుల ఆలయాలన్నీ కూడా చుట్టూ ఉంటాయన్నమాట. ఈ ఆలయంలో మనం ఇక్కడి నుంచి కిందకి చూస్తే సెంటర్లో కుబేర స్వామి అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఆలయం వచ్చేసి చాలా ప్రత్యేకతమైన ఆలయం అన్నమాట. చాలా అద్భుతమైన ఆలయం కూడా. దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్ని మనం దర్శించుకోవాలంటే వేరు రాష్ట్రాలకు వెళ్ళి ఈ జ్యోతిర్లింగాలను అనేది మనం దర్శించుకోవాలి. అయితే మనం ఈ ద్వారపూడికి వచ్చినట్లయితే ఈ 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట పెట్టడం జరిగిందనమాట. చాలా అద్భుతంగా ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా ఒక స్వరంగ మార్గం ద్వారా మనం లోపలికి వెళ్ళి ఈ 12 జ్యోతిర్లింగాలను అయితే దర్శించుకోవాలి. ఇక్కడ ఈ ద్వారపూడిలో చాలా ప్రత్యేకతమైన ఆలయాల్లో ఈ 12 జ్యోతిర్లింగాల ఆలయం కూడా ఒకటనమాట. చాలా అద్భుతంగా ఇక్కడ ఈ ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయం లోపలికి భక్తులు వచ్చేటప్పుడు స్వామివారి నామస్మరణతో భక్తులైతే ఇక్కడ వస్తారనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ద్వారపూడిలో ఉన్న ఆలయాల్ని, కొన్ని ఆలయాల్ని మాత్రమే నేను ఈ వీడియోలో చూపించడం జరిగింది. మరెన్నో అద్భుతమైన ఆలయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూడాలంటే ఖచ్చితంగా ద్వారపూడి రావాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.